హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి గాంధీ పార్క్కి వచ్చాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. లోపలికి వచ్చిన తర్వాత ఫుల్ గ్రీనరీ ఉంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. మినీ థియేటర్స్ కూడా ఉన్నాయి. టికెట్ కాస్ట్ వచ్చేసి ఎల్డర్స్కి అయితే 20 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్. చాలా రీజనబుల్ ప్రైజెస్. ఒక్కసారి మీరు కూడా వచ్చి విజిట్ చేయండి, గుంటూరులో ఉన్న దగ్గర ఉన్న వాళ్ళు. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడండి, ఇప్పుడైతే మేము ప్లే పార్క్ అయితే వెళ్ళబోతున్నాం. చూస్తున్నారుగా, ఇట్లా వెళ్తే ప్లే పార్క్ వచ్చింది. ఇక్కడ బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఎంత గ్రీనరీగా. చూడండి, అక్కడ అది వేరే ప్లే పార్క్. ఇంకో చోట మళ్ళీ ఉండిద్ది. ఇక్కడేం పెద్ద చెస్ అసలు భలే ఉండిద్ది. ఇగో ఇక్కడ బటర్ఫ్లై స్పాట్, ఇక్కడ ఫోటో దిగచ్చు. చూడండి అసలు ఫ్లవర్స్, ఈ ప్లాంట్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఇక్కడ మినీ థియేటర్ ఉంది, ఫుడ్ కౌంటర్ ఉంది, స్నాక్ కౌంటర్ ఉంది. ఇవి వాటర్ ఫౌంటైన్స్. ఇవన్నీ వెనస్డే అలాంటి కొన్ని డేస్లో మాత్రమే ఓపెన్ అవుతాయి. సో ఇవాళ మేము వెళ్ళాం కాబట్టి, సో ఇవాళ ఫ్రైడే కాబట్టి ఓపెన్ చేసలేదు. వీక్ డేస్లో అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ పెద్ద బనియన్ ట్రీ ఎల్లో ఉంది, దాని మీద స్నేక్స్, టైగర్స్ అలా గ్రాఫిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ బటర్ఫ్లై థీమ్ కూడా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ టైర్ ఉయ్యాల, ఇక్కడేమో ఈగలి అవి ఈగల్ వింగ్స్ ఆడ ఫోటో దిగచ్చు, అట్లా ఉంది. సో నెక్స్ట్ ఇట్లా బాగుండిద్ది. చూడండి అసలు ఎంత బాగుందో. నాకైతే పిచ్చగా నచ్చేసింది. అసలు ఆ కొబ్బరి చెట్లు, అసలు అవి కొబ్బరి చెట్లు లేకపోతే ప్లాస్టిక్, అసలు నాకేం అర్థం కావట్లేదు. ఎంత బాగుందో తెలుసా. 2 కళ్ళు సరిపోవు అసలు ఇవి చూడ్డానికి. మీరైతే సో ఇక్కడైతే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం మాకే తెలీదు. ఇప్పుడైతే మేము ప్లే పార్క్కి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడేమో జంగిల్ బుక్ గురించి, అంటే దాన్ని క్లోజ్ చేసేసారు. జంగిల్ బుక్ థీమ్ చూడండి, సేమ్ కానీ మరీ అంతలా సేమ్ లేదు. సో ఇదైతే ప్లే పార్క్, ఇంకోటి కాదు. ఇదేమో టైర్ ఉయ్యాల. ఇవ్వండి, ఇట్లా వెళ్తే బాగుంటుంది. ఇది మనకి గేమ్స్లా, అంటే ఇది నాకు చెప్పడం రావట్లేదు. సో చూడండి, ఇట్లా బాగుంటుంది. కానీ మీరు ఎక్కడ చూడండి, చిన్నపిల్లలు అయితే మంచిగా ఆడచ్చు, ఫుల్ ఎంజాయ్. సో చిల్డ్రన్ అయితే ఫుల్ ఎంజాయ్ అసలు. ఇదేమో నాకు ఎక్కడం రావట్లేదని నేను ఎక్కలే. సో జస్ట్ వీడియో తీశాను అంతే. పక్కన ఇంకోటి ఉంది, అది దాని దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడేమో చూడండి టైర్స్ అట్లా ఉండి దానిపైన వెళ్ళాలనుకుంటా. ఇది కూడా నేను ఎక్కలేను. సో ఇదైతే నేను ఎక్కాను. చూడండి ఎలా ఉందో. దానిపైన వెళ్ళడానికి ఊగుతుంది. అసలు ఎట్లా ఊగుతుందో నాకేం భయం వేసింది, ఏడ పడతామా అని. అది బాగా ఊగుతుంది అసలు. అందుకే నేను దిగొచ్చేస్తున్నా త్వరగా. నాకు భయం వేసింది అసలు. తిను మా అక్క. సో చూడండి ఎట్లా వంగి మరీ వస్తుందో. నాకు నచ్చింది అనుకుంటా, అందుకే అంత మెల్లగా వస్తుంది. చూడండి మా అక్క ఎక్కడానికి ఎట్లా ట్రై చేస్తుందో, కానీ రాలేదు. మా అన్నయ్య చూడండి ఎలా ఎక్కుతున్నాడు. నేను కూడా ఎక్కాను, ఏదో గుండె ధైర్యం చేసుకొని. అందుకే మళ్ళీ దిగేస్తున్నా, అంత హైట్ వెళ్ళలేమని. సో చూడండి, మా అన్నయ్య మాత్రం అంతే నుంచొని మళ్ళీ ఎక్కుతున్నాడు. అసలు వాళ్ళకి భయం అనేది ఉండదు అనుకుంటా. నేను చూడండి పక్క నుంచి ఎలా వచ్చేస్తున్నానో, నాకు భయం వేసి మా అన్నయ్య దిగేస్తున్నాడు. సో ఇక్కడ కూర్చొని మొత్తం చూడొచ్చు. ఇవ్వండి ఇక్కడ ఎంత బాగుందో అసలు. మీరు ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్. ఇది ఇంకో ప్లే పార్క్.
భలే ఉందైతే. నాకు ఇదైతే ఎంత బాగా నచ్చిందో చూడండి. ఇది చిన్నపిల్లలది. చూడండి, చిన్నపిల్లలు అయితే దీంట్లో ఎక్కచ్చు. అంటే నేను పెద్దదాన్ని కదా, కొద్దిగా చిన్నపిల్లలు ఎక్కే దాంట్లో నేను ఎందుకు ఎక్కుతున్నాను అని అనుకోకండి. సో జస్ట్ చూపిద్దామని. ఇట్లా బాగుండిద్ది, బాగుంది కదా. సో పెద్ద స్లైడ్స్లో అయితే మొబైల్ ఎలా లేదు. సో అందుకనే ప్రస్తుతానికి అయితే చిన్న స్లైడ్స్లో చూపిస్తున్నాను. కానీ నేనైతే చిన్నగా రికార్డ్ చేశాను ఫోన్ సైడ్కి పెట్టుకొని, ఏమైనా అనుకొని పర్లేదని. సో కానీ ఆ పెద్ద స్లైడ్స్లో ఒక స్లైడ్ అయితే చాలా భయంకరంగా ఉంది. పిల్లలు ఎక్కితే డెఫినెట్లీ ఏడుస్తారు. సో ఇప్పుడైతే పెద్ద స్లైడ్స్కి వెళ్తున్నాము. సో మీకు చూపిస్తాను. ఇది పైకి వెళ్తే డేంజరస్గా ఉంది, నాకైతే చాలా భయంగా ఉంది. సో ఇది ఈ స్లైడే, కానీ మీకోసం గుండె ధైర్యం చేసుకొని వెళ్తున్నాను. అసలు కిందకి వెళ్ళేటప్పుడు పడిపోయే రకంగా ఉంది, అలా ఉంది. చూసారా, చూడండి. సో ఇక్కడైతే నేను పడిపోయాను కూడా. సో ఇవి వేరే స్లైడ్స్. సో ఇక్కడ మక్క బాగా జారుతుంది. సో నేనైతే వేరే సైడ్కి వచ్చాను. సో ఇక్కడ చిన్నపిల్లలు ఉంది, కానీ పెద్దవాళ్ళు ఎక్కుతున్నారు. సీసా అలా చాలా ఉయ్యాల ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ ఉయ్యాల అయితే కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది. సో అక్కడి నుంచి ఎవరో ఉయ్యాలుగుతున్నాను. ఇక్కడ చిన్నపిల్లలకి నార్మల్ పాతకాలంలో స్లైడ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ మాకు ఉయ్యాలు ఊగుతుంది, అటు సైడ్ నేను ఊగుతున్నాను. సో నాకైతే గాంధీ పార్క్ పర్లేదు, చాలా బాగుంది అనిపించింది. ప్లే ఏరియా మటుకు పర్లేదు, ఓకే. మరి అంతగా ఇది ఎక్స్పెక్ట్ చేసేసాము, కానీ అంత ఏం లేదు, పర్లేదు అనిపించింది. కానీ మిగతాదంతా పిచ్చగా చేసింది. సో అక్కడ ఫుడ్ కోర్ట్స్ అవైలబుల్గా లేదు. సో అది టంగ్ స్లిప్ అయింది, అవైలబుల్గా ఉంటాయి. సో అండ్ మినీ డైనోసార్ థియేటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది వీక్ డేస్, వీకెండ్స్. కానీ ఇప్పుడైతే అవైలబుల్గా లేదు. సో అందుకని వెళ్ళుంటే ఖచ్చితంగా మీకు చూడాలి. నెక్స్ట్ టైం మళ్ళీ వీడియో తీసి అప్పుడు మళ్ళీ చెప్తాము. ఇదేమో ఇక్కడ కూర్చోడానికి ఇదైతే ప్రెజెంట్ క్లోజ్ చేసింది, అదేంటితో కూడా నాకు తెలీదు. ఇదేమో ఎక్సర్సైజ్ అవి చేసుకునేది. ఇదేమో చూడండి, డైనోసార్స్ కాదు, సారీ జిరాఫ్స్. ఎంత పొడుగ్గా ఉంది తల. దాని పిల్లలు కూడా ఉన్నాయి అసలు పక్కన, భలే క్యూట్గా ఉన్నాయి. చూడండి తల వంచి ఎలా ఉందో. సో అవన్నీ చాలా జిరాఫ్స్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి, పెద్దయితే ఇక్కడ డీర్స్. ఇక్కడేమో ఇది ఏంటో అర్థం కావట్లేదు నాకు. ఇక్కడ దారికి క్లోజ్ అయింది. జీబ్రాస్ బాగున్నాయి. అక్కడ మంచి గడ్డి తింటున్నట్లు ఎట్లున్నాయి చూసారా. ఇక్కడ చాలా జిరాఫ్స్. సో ఇక్కడ వెళ్తే రాళ్ళుగా ఉంటుంది, ఇక్కడ గుచ్చుకుంటాయి. చెప్పులు లేకుండా మాత్రం ఖచ్చితంగా వెళ్ళకండి. ఇక్కడేమో కూర్చోడానికి ప్లేస్ బాగుంటుంది. ఇదైతే మొత్తం ఇదేంటిది రాళ్ళతో చేస్తారు. చూడండి, గ్లాస్ లాగా రాళ్ళతో ఉంటుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. చాలామంది వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోవచ్చు, మంచిగా ఉండిద్ది. సో ఇక్కడైతే అక్కడ కూర్చోడానికి ఏమో అంత దూరంగా ఉంది, మిడిల్లో డైనింగ్ ఏమో లోపల ఉంది. ఎలా ఉంటుందో నాకు అర్థం కాలేదు. జంగుల్ బుక్ ఇక్కడ చూడండి, ఇక్కడ అదేమో జంగుల్ది ఉంటుంది, జంగుల్ థీమ్ది. అక్కడ ఎలిఫెంట్ ఉంది కదా అది. ఇదేమో జీబ్రాస్ చూపించాను కదా. ఇదే మర్రి చెట్టులా ఉండి అక్కడ అవి స్నేక్స్, మంకీస్. చూడండి పైన చీతా కూడా ఉంది చెట్టు పైన. ఇదండి స్నేక్స్, మంకీస్. ఇది నాకు నచ్చింది. ఇది కూడా చూడండి మంకీ ఎలా ఆడిందో. ఇదేమో అది ట్రాక్టర్ ఏదో అంటారు కదా, అది జిఎంసి అంట. బాగుంది కదా. నాకైతే గాంధీ పార్క్ బాగా నచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఇంకోటి, ధన్యవాదాలు, నాకు రావట్లేదు.